వ్యోమో యాప్ పేరుతో ఓ వేద పండితుణ్ణి బురిడి కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. అచ్చం బ్యాంక్ ఆఫీసర్ లాగే మాట్లాడి ఖాతాలో ఉన్న డబ్బంతా లాగేశారు. వరుస కాల్స్ వస్తుండగా వాటిని అవాయిడ్ చేసిన ఆ పండితుడు ఓసారి కాల్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడు. అంతే, అలా చేయడమే తాను సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పట్టానికి కారణమైంది. ఆన్లైన్లో సైబర్ చీటర్స్ మోసాలకు తెగబడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వరుస ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ధర్మపురి పోలీస్ స్టేషన్లో 4 సైబర్ కేసులు నమోదు కాగా, తాజాగా కొరటి చంద్రశేఖర్ శర్మ అనే వేద పండితుడు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయాడు. వ్యోమో యాప్ పేరుతో సైబర్ చీటర్స్ చంద్రశేఖర్ ను బురిడి కొట్టించారు. ఏకంగా 3,07,000 నగదును బ్యాంకు ఖాతా నుంచి కేటుగాళ్లు కాజేశారు. సైబర్ నేరుగాళ్లు వరుసగా కాల్ చేసేసరికి తన కాల్ లిస్టులో లేని నెంబర్ కావడంతో చంద్రశేఖర్ శర్మ ఆ కాల్ను అవాయిడ్ చేశాడు. కానీ చివరకు ఓసారి ఎత్తడంతో సైబర్ కేటుగాళ్లు మీరు ఉపయోగించే వ్యోమో యాప్ పనిచేయడం లేదు అని, బ్యాంకు నుంచి మరో కొత్త యాప్ పంపిస్తున్నామని చెప్పారు. ఆ లింక్ ఓపెన్ చేయాలి అన్నారు. దాంతో నిజంగానే బ్యాంకర్స్ అనుకున్న చంద్రశేఖర్ శర్మ సైబర్ కేటుగాళ్లు చెప్పిన దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా లింక్ ఓపెన్ చేసి వారు చెప్పినట్టుగా ఆధార్ కార్డును లింక్ చేశాడు. ఇంకేముంది, తన ఖాతాలో ఉన్న నగదు మొత్తం ఖాళీ అయింది. సడన్గా నాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరుతో ఫోన్ వచ్చింది. మొదలు రిజెక్ట్ చేశాను, 2 మిస్డ్ కాళ్ళు పోయినాయి. 3వ కాలు మళ్ళీ నాకు రావటంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, వినటానికి ఏమవుతుంది కదా అని చెవు దగ్గర పెట్టుకొని హలో అంటే, నేను బ్యాంకు నుంచి ప్రాసెస్ మీరు మొబైల్ ఆన్లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కొరకు ఇది చేశారు కదా, ఆ ప్రాసెస్ యాక్టివేషన్ కొరకు మేము మాట్లాడుతున్నామని చెప్పి ఇలా ఆయన అడుగుతుండగా నేను కూడా అడిగాను. చోరీ, లబాడిగిరి, చీటర్స్ చాలామంది ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, మీరెవరు అని అంటే, అలా అవుతున్నదనే అఫీషియల్గా మేము ఇటువంటి యాక్టివేషన్స్ అన్ని మేము రెస్పాన్స్గా చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. తన డబ్బు డెబిట్ అయినట్టు మెసేజ్ చూసిన చంద్రశేఖర్ శర్మ అవాక్కై వెంటనే బ్యాంకర్స్ ను సంప్రదించగా ఆ యాప్ ఫేక్ అని తేల్చారు. గత కొద్ది రోజుల నుంచి ధర్మపురిలో ఇలాంటి ఫేక్ యాప్స్, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల సుమారు 10 మంది సైబర్ ఫ్రాడ్ కు గురయ్యారు అని పోలీసులు చెప్తున్నారు. ఫ్రాడ్స్టర్ ఇతనికి ఫోన్ చేసి, మీకు కొత్త అకౌంట్, కొత్త వ్యోమో యాప్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మీ డీటెయిల్స్ చెప్పమంటే, ఈ పురోహితుడు మొత్తం అతని ఏటీఎం డీటెయిల్స్, తర్వాత అతని పూర్తి డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అవన్నీ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏపీకే ఫైల్ పంపిస్తే అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. నిత్యం పత్రికలు, టీవీల్లో సైబర్ నేరాలపై పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. జనం వాటి మీద చర్చ జరుపుతున్న కాలంలోనూ అప్రమత్తంగా లేకపోవడంతో కేటుగాళ్లు అమాయకుల్నే టార్గెట్ చేస్తున్నారు. దీంతో సైబర్ ఫ్రాడ్స్ పునరావృతమవుతూనే ఉన్నాయి.